కదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా సిరాలు లక్ష వంపదా చిరాక్షరాలు రాయదా నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా మనుష్యులందు నీ కథా మహర్షిలాగా సాగా. ఈరోజు మనకి ట్రేడ్ యూనియన్స్ ఏదైతే సమ్మె నోటీస్ సర్వ్ చేశారో జనరల్ మేనేజర్స్కి అన్ని 2 ఫెడరేషన్స్ కూడా మనకి ఏదైతే ఫెడరేషన్స్ సమ్మె నోటీస్ సర్వ్ చేశారో దానికి కూడా మన ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్ ఫెడరేషన్, నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్స్ కూడా మద్దతు తెలుపుతుంది. స్ట్రైక్కి మా మద్దతు సీనియర్ సిటిజన్స్ పెన్షనర్స్ మద్దతు కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియచేస్తూ అంబేద్కర్ ఆశయాలని మనం అమల్లో పరచడానికి మనమందరం ప్రయత్నిస్తాము. ఈరోజు మనం ఒక ప్రతిజ్ఞ చేద్దాము. అంబేద్కర్ యొక్క ఆశయాలని మనం అమల్లోకి తేయడానికి మనం అందరము ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయత్నిస్తామని చెప్తూ ఈరోజు మన కేంద్ర మంత్రివర్యులు రామ్దాస్ అత్వాలే గారు ఇక్కడ వచ్చి రావాల్సి ఉండింది మన ఆఫీస్కి. ఆయన రాలేకపోయారు. అక్కడ జనాలు ఈ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్స్ అనౌన్స్ చేశారు. ఆయన 7గురికి సీట్స్ అనౌన్స్ చేయడంలో వాళ్ళందరూ క్యాండిడేట్స్ ఎవరైతే ఎంపీ క్యాండిడేట్స్ ఉన్నారో ఇక్కడ వాళ్ళు రావడం జరిగింది. అక్కడ ఎంపీ క్యాండిడేట్స్కి ఒక్కొక్కళ్ళకి వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళు సన్మానం చేసి ఆయనకి డిలే అయిపోయింది. పొద్దున్నుంచి ఫ్లైట్ దిగగానే ఎయిర్పోర్ట్లో నుంచే స్టార్ట్ అయిపోయింది కార్యక్రమము. స్టార్ట్ అయిపోయి ఇక్కడ రావాలని చాలా ప్రయత్నం చేశారు. ఆయన కూడా భోంచేయలేదు. ఇంకా ఇక్కడ భోజనానికి రమ్మని పిలిచాం మేము, కానీ కూడా ఇప్పుడు హోటల్కి తీసుకెళ్లారు వాళ్ళ క్యాడర్ అంతా కలిసి. నేను అనుకున్నా ఇంకా లాభం లేదు, ఆయనకు ఫ్లైట్ ఉంది, ఇప్పుడు 5 o'clockకి ఫ్లైట్ ఉంది, ఇంకా వచ్చే అవకాశం లేదనుకున్నా. ఆయనకి కార్ ఎక్కేటప్పుడు కూడా మా అమ్మాయి ఆప్కే పాస్ ఆతం చలో చలో అని అంటున్నాడు, కానీ క్యాడర్ ఆయనను వదిలిపెట్టట్లేదు. సరే ఇప్పుడు కూడా ఒక ఆశ ఉంది, వెళ్తే ఇక్కడ ఒక 5 నిమిషాలు వచ్చిపోతాడేమో అని ఒక ఆశ ఉంది. ఆయన పర్తూరి రవి ఇక్కడ ప్రెసిడెంట్ అన్నాడు, నేను సార్ని ఎట్లయినా తీసుకొస్తాను సార్ మీరు వెళ్ళండి అని చెప్పేసి అన్నాడు. నేను వచ్చేసాను. సో వాళ్ళు రాకపోని ఆయన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ స్థాపించిన పార్టీకి అధ్యక్షుడు కాబట్టి ఆయన చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేస్తే బాగుంటుందని చెప్పి అనుకున్నాము. కానీ మన దురదృష్టము ఈరోజు ఆయన రాలేకపోయాడు. కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని అయితే ఆపలేము. ఎవరు లేకపోయినా కానీ కార్యక్రమం ఆపకుండా ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని మనము సికింద్రాబాద్ డివిజన్ ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్ ఫెడరేషన్ ప్రాంగణంలో మనము అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకోవడం జరిగింది. మీరు ప్రతి ఒక్కరూ మరి ఒకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ ఇప్పుడు మనం డే కేర్ సెంటర్ కూడా ఇనాగ్రేట్ చేసుకుంటాము. అట్లాగే ఒక చిన్న మీటింగ్ కూడా చేసుకుందాం. మనము మీటింగ్ చేసుకుని ఒక సింపుల్ మీటింగ్, ఎక్కువ మరీ సమయం తీసుకోకుండా షార్ట్ అండ్ స్వీట్గా ఒక మీటింగ్ చేసుకుని ఈరోజు కార్యక్రమాలని కూడా మనం జరుపుకున్నాం. ఎందుకంటే ఎలక్షన్ కూడా అమల్లో వచ్చింది. మనకు అతి కష్టం మీద ఈరోజు పర్మిషన్స్ అవి ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరూ. కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో జరుపుకోవాలి. మళ్ళీ June 4th వరకు మనకు ఏమి చేయలేము, కార్యక్రమాలు చేయలేము, ఇటువంటి ఇనాగ్రేషన్స్ అవి చేయలేము. కాబట్టి మీరందరూ పెద్ద సంఖ్యలో పొద్దున్నుంచి ఇక్కడ ఉన్నందుకు ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్ ఫెడరేషన్ తరఫున, సికింద్రాబాద్ డివిజన్ తరఫున, మా సెంట్రల్ ఆఫీస్ తరఫున, హైదరాబాద్ డివిజన్ తరఫున, ఎంటైర్ జోన్ అదర్ జోన్స్లో కూడా ఈరోజు కార్యక్రమం తెలుసు ఇట్లా మంత్రి గారు వస్తారని చెప్పి. కాబట్టి మీరు పెద్ద సంఖ్యలో వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మనం ఇక్కడ మీటింగ్ జరుపుకుంటున్నాం. మీటింగ్కి రావాల్సిందిగా అందరినీ కోరుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.